వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో ఉగాదికి ముందు వచ్చే పండుగ కొత్త అమావాస్య రోజు శ్రీ 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 నూకాలమ్మ తల్లికి జాతర కార్యక్రమాలు జరపబడును. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గత 18 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాలమ్మ తల్లిని కొలిచిన వారికి కొంగు బంగారమే కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా చల్లగా చూసే తల్లి నూకాలమ్మ తల్లి పండుగలను అంగరంగ వైభవంగా నూకాలమ్మ తల్లి పండుగను ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో తల్లిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన వారు మల్ల నవీన్, ఆడారి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. భక్తజన మహాశైలకు నమస్కారం. శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి 18వ తీర్థ మహోత్సవం మన ఎస్కోట మున్సిపల్ గారి వీధిలో 18 సంవత్సరాలుగా మేము చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతరను ఎంతో వైభవంగా చేయడం జరిగింది. నిన్న అలాగైతే నేను గట్ట ఊరేగింపు అవనియండి, ఇవాళ అయితే సాంస్కృతిక కార్యక్రమాలు అవనియండి, అవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి పనులన్నీ కూడా. అలాగే భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి జాతరని జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు. అలాగే భక్తులు క్యూలో దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎండలో ఇబ్బందులు లేకుండా పూర్తి సౌకర్యాలతో, త్రాగునీటి సౌకర్యాలతో, ప్రసాద పంపిణీలతో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మజ్జిగ, మంచినీరు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం మందుగుండ హంగామా కార్యక్రమం, డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితేనే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా జరుగుతున్నాయి. స్టేజ్ ప్రోగ్రామ్ అల్లా గణేష్ గారు శృంగవరపుకోట వచ్చిన దగ్గర నుంచి 18 సంవత్సరం నుంచి నూకాంబిక తల్లివారిని ఇక్కడ ప్రతిష్ఠించి అతనికి చాలా ముఖ్యమైన దేవత నూకాంబిక. అంటే వాళ్ళ కుటుంబంతో కూడా వాళ్ళు ఇప్పుడు కూడా తల్లిని కొలుస్తూ ఉంటారు. అదే పద్ధతి ఇప్పుడు శృంగవరపుకోటలో వాళ్ళు తీసుకొచ్చి వారి ద్వారా శృంగవరపుకోటలో కూడా అంతా గౌరీ సంఘంలోని, గ్రామస్తులోని మిగతా అందరూ కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ పూజా కార్యక్రమం జరుగుతున్నది. దీనికి అందరి సహకారం, గ్రామస్తులు అందరి సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. మహాశైలందరికీ నమస్కారం. శృంగవరపుకోట గ్రామంలో మున్సిపల్ గారి వీధిలో 2007వ సంవత్సరంలో అక్కడ రావి చెట్టు, వేప చెట్టు ఒకేసారి మొలకెత్తి ఉండడంతో ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఈ బాబు ఇక్కడ ఏదైనా చేస్తే బాగుండని గణేష్ గారితో చెప్తే గణేష్ గారు అప్పుడు సరే అమ్మ ఏదో చేద్దామని చెప్పేసి ముందుగా ఫస్ట్ సంవత్సరం ఒక పటాన్ని మాత్రం తీసుకొచ్చి నూకాంబిక అమ్మవారిని, ఉత్తరాంధ్ర ఇలవేల్పైన నూకాంబిక అమ్మవారిని పటం తీసుకొచ్చి మొదటి సంవత్సరం పూజ చేయడం జరిగింది. తదుపరి 2008లో అమ్మవారికి చిన్న విగ్రహాన్ని నిర్మించి అలాగే చెట్టు నీడనే ఉంచి చేశాము. అమ్మవారికి నిత్య దీపారాధనలు జరుగుతుండడం వల్ల శక్తి పెరిగి కోరుకుని కోరికలన్నీ తీరుస్తున్నారు అమ్మవారు. ఇప్పటికీ 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి గ్రామస్తులందరూ కూడా అన్ని విధాలుగా మాకు సహకరించి మాతో పాటు ఉంటూ మా ప్రతి పండుగని ఎంతో విజయవంతంగా చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం అమ్మవారికి ఉగాది ముందు కొత్త అమావాస్య పండుగ చేస్తాము.